కడప జిల్లాలో కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు వికృత చేష్టలు చేస్తుండడంతో పై అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులోని గురువయ్య తోట వీధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్న అన్నయ్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఎవరికైనా చెబితే మార్కులు తగ్గిస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి నిలదీశారు, దేహశుద్ధి చేశారు. అనంతరం డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు రిపోర్టర్ నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, డీఈఓకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది, ఏంటి రియాక్ట్ ఏంటి? ఉపాధ్యాయుడు అన్నయ్య ఇక్కడ గత కొంతకాలంగా కూడా విద్యార్థులను ఇట్లా లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు తన అసభ్యకర ప్రవర్తనతో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా ఈరోజు తల్లిదండ్రుల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. ఇటీవల అన్నయ్య ఉపాధ్యాయుడు అన్నయ్య కూడా సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని చెప్పేసి కూడా హెచ్ఎంకు ఫిర్యాదు చేయడంతో విద్యార్థినులు తనపై ఫిర్యాదులు చేస్తాడని చెప్పేసి కూడా తన వికృత రూపం ప్రదర్శించాడు. దీంతో విద్యార్థులను విద్యార్థులతో ముఖచెంపలు వేయిస్తూ ప్రతినిత్యం విద్యార్థులను ఆవేదనకు గురి చేసడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ రోజు వచ్చేసి విద్యార్థిని ఉపాధ్యాయుడు అన్నయ్యపై దాడి చేయడం జరిగింది. అయితే ఇక్కడ హెచ్ఎంకు శివప్రసాద్ కు దృష్టికి తీసుకుపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేట్టుగా కృషి తీసుకుంటానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు శాంతించారు. రైట్ నాగరాజు.